ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ వెరీ సారీ. ఇందాక మీరు పేదవాళ్ళకు జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరిగారని తెలియక మీతో రఫ్ గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. దాందే ఉంది. అదే మీ పేరు అడుగుతున్నారు. దేవి. దే కాల్ మీ గజ్జల కనక మహాలక్ష్మి దేవి. మేము కూడా మీకు ట్రబుల్ ఇచ్చాం దానికి. ఇట్స్ ఓకే. నమస్కారం. నమస్కారం. దారా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్ మేడం, ఇలా క్రాస్ స్టిచ్ వద్దని చెప్పాను కదా. అలాగే మేడం. అలాగే తప్పకుండా. ప్రొపరేటర్ గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడతో మాట్లాడి సరుకు డెలివరీ ఏర్పాటు చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్కి ఎప్పుడూ ఆలస్యంగా రా నువ్వు. అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ ని కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సనా? అబ్బా, వేళకోళ ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుందేమని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీఈస్ రియల్లీ గ్రేట్. మరి చూడడానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికుంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో, నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా. రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు. పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం, కాఫీ కూల్ డ్రింక్ వదిలేరాదా? ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు పెళ్లి బట్టలు, తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సర్లేవమ్మా చెప్పచ్చావు. నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా? భలే వాడివే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. 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 నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్తే. కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. మీరా? నమస్కారం. నమస్కారం. ఈ బస్కీలు తీయడం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. థ్యాంక్ యూ. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి మాంగళ్యం దందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. బాబు, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడియో జోడు చాలా బాగుంది కదండి. కాదు, మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు మా అమ్మగారి దగ్గరే. కాదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు, మా అమ్మగారి దగ్గర కాదు, తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెబుతాను. ఒకసారి రండి. ఇక్కడ నుంచోండి. రాబాయ్, ఒకసారి రా. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్, అంతది మాత్రం పరిచయం వాళ్ళ పక్కనంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదబ్బాయ్. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు బిడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో పేపర్ లో కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్, ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో మ్యామ్, నువ్వు కూడా కొంచెం క్లోజ్ గా ఇటు చూడండి మాస్టారు. ఇటు చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. పిలుస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో ఫోటో తీసుకున్నాం అండి. నా బయట అండి. సారీ అండి, నేను చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకే నండి. సారీ. ఇట్స్ ఆల్రైట్. Yes, I love you so much, dear. Yes, ఇది బాగుంది. Yes కదా? Yes. రేయ్, ఎవరు? నేనురా. ఎక్కడ? ఇటు వెనకాల. ఓయ్, నువ్వు
ఆ బెదురు చూపేంట్రా బెదరు ఇట్లారా రా నువ్వు నేనే నేనే అంటే నువ్వు నాలాగే సారీ నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావు ఆత్మారావు అంటే నువ్వు ఆత్మ నీ ఆత్మనే నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్ ఉంది నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్ అరే అదే ఆ నక్కలే వద్దు అదేదో బయట వదిలేట్టుకో మళ్ళా మనకు కాదు అయితే బ్రెండ్ అంటావు ఏమనేదే ఉంది పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్ దాంతో కరెంట్ షాకింగ్ గుండె షేకింగ్ టోటల్ గా నీ ఫీజు బర్నింగ్ దాని తాలూకా ఎఫెక్టేగా ఈ కలరింగ్ అదేం కాదు మొహం ఎందుకు కానీ ఇదిగో అచ్చం ఇటు పడే పడేసా ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది అటు ఇటు చూసి కష్టం కొరికే చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు ఇందులో డబుల్ మీనింగ్ ఏ లేదు సింగిల్ మీనింగే అయినా నాకు అలాంటి ఉద్దేశాలు లేవు మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తనే తీసుకునేదిగా నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా తెలుసా హెల్పింగ్ అరే అన్నక్కలే వద్దు బాబాయ్ ఇదిగా రా ఏంటి పిల్ల బాగుందా లేదా బాగానే ఉంది మరి కాలుస్తుంది దేనికి సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసుకో తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు నేను చేసుకుని శపథం చేశానుగా సరే తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్ లోకి తీసుకురావచ్చు ఎలా ఉంది ఇదేదో బాగానే ఉంది అరే నీ సిగ్గు శివడా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. ఓకే. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు ఆ రోజు దేవి అండి, గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆహా, ఆ పేరుకే చేతిలో దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత. నమస్తే. నమస్కారం. రండి కూర్చోండి. థ్యాంక్స్. రా ఇంకో చైర్ పట్రా. పర్వాలేదండి. 3 కూల్ డ్రింక్స్ పట్రా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. ఆహా. వాళ్ళెవరో 2 రౌడీ వదలు దారిలో ఏడిపిస్తున్నారు. అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము 3 తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు. అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి, మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాన్ని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి, ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలను కొట్టారు చూడండి, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి కానీ మీరు చెప్పే చిల్ల రౌడీ గాలకి మా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముళ్ళు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జమ్స్ అండి, జమ్స్, వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు? అయ్యో, ఈ పైటితో ఎప్పుడు ప్రాబ్లం. అంతేలేండి. మంచివారిలో ఉన్నారు. అవునక్క. ఏంటి అక్క, అదిగో అమ్మాయిలే, మాకు డాష్ ఇచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్, ఉండి చెప్తాను. ఏమైనా రౌడీలు? నిమ్మకాయలు వేసుకెళ్ళాలరా. ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా?
ఇప్పుడే వెళ్ళారు మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ ని ఏడిపించిన రౌడీలు ఇటు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారన్నమాట. అయిపోయారు. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ. సార్. మెయిన్ గేట్ వేసాయి. ఓకే. ఎవరు వెళ్ళకు. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వెళ్ళి వాళ్ళ పిలు. ఆడతో పని అంటే అబ్బాయి. వాళ్ళతోటి రౌడీలు కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. శబాజ్. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. క్లబ్ పోదాం. సరే. ఏమండి, రౌడీలు వచ్చేసారు. ఆహా. అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ మా రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? అదుగో మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అన్నానే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఆ. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చు. అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారండి. ఏడోయ్, మీరు మీరు ఇలా- వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. చేయండి. రే, రవి గోపి ఇటండి రా. ఏంటన్నయ్య? అమ్మాయి, మీరు ఇటండి. రండి. ఏంట్రా అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే కొత్త వెహికల్ కదా, ఆ. యాక్సిలేటర్ ఇస్తుంటే దూకుతుంది, ఎక్సల్ బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు. మా బైక్లు ఏమైనా స్కిడ్ అయిపోయినాయి. కావాలి, కావాలి- ఇది తప్పే ఉంది. ఆ. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీల్ లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. అది ఏరా? రేయ్, బాబ్జీ, సార్. మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు. తెలుస్తాను వీళ్ళ సంగతి. గుడ్ డ్రైవింగ్. అది బండి తోలటం అలా తోలాలి. అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. అవునన్నయ్య. కట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను. లాభం లేదు బాబాయ్. ఆ. రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు. ఊరు మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన ఆ, తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళ మీద పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు ఇందులో తగిలించి తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి. అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. ఆ, నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఆ, ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? బా ఒక్కసారి నడవండి. హ్మ్. ఏంటండి? ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారి పడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీగా బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి నేను రావడం, వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పడక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు ఆలబెట్టారు? ఈ మాత్రమే ఒరేపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి, రండి. 7 బాబాయ్. ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాగాడి క్యారెక్టర్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. వెళ్ళి పని చూసుకోవా? మనం బారికి వెళ్ళి తాగటం, ఏ రాసుకెళ్ళగడం, ఎదవ కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీకడం, అన్నీ రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో. ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా.
రై మనలాంటి వాళ్ళ కోసమే జిన్నుని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? అవునవును. ఆహా, భలే ఉంది టేస్ట్. ఓకే ఓకే నేను బయట పడేస్తాను. ఓకే బయట పారేసి నీ వల్లే తొందరగా వస్తున్నాను, ఉండరా? వీడికి ఇప్పుడు రావడం కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా? పళ్ళ పొట్టు జాగ్రత్త, పళ్ళు తిరిగినాయంటే నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్, ఏరా వాళ్ళు తలుచుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టుకున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య, ఏంటంటావు అది? అది అనయా క్లోరిన్ అయి ఉంటుందిరా. గ్లోరీ. తప్పలేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. ఫ్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? ఏది కలిపారు కొంచెం హెల్త్ అలా ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఆ. ఏంటి ఒళ్ళు తూలుతోంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తే వినరా? రోజు నైట్ డ్యూటీలు, ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. ఓ, అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా? అరే, అరే అలాగే. నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంకా నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఉందన్నయ్య, ఫిల్లింగ్ ఒకటి ఉంది. ఏంట్రా? చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత అన్నయ్య, ఆ. అన్నయ్య, అన్నయ్య. ఏంటి సార్ ఏదో ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా. అయ్ బాబోయ్, బూతులు చంద్ర ఏంటి? ఐచ్యం. అయిచమే. ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపడండి సార్, మీరు మరీ కలిపారు రా, తాగు. ఏయ్! ఆరోగ్యాన్ని పువ్వు అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. ఏయ్, మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా? నాకు ఆరోగ్యం తాగుతారంటరా? బాబాయ్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్, కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్, నా గుండె మీద వాళ్ళు చెప్పు. నోరు తెరు, బాగా తాగు బాబాయ్, ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా, తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. నీకు ఆరోగ్యం కావాలి. నేను- తీసుకో. అబ్బా, నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఏమైందన్నయ్య? అబ్బా. ఆరోగ్యమే మహాభాగ్యం.